మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. శేషు సార్, గుడ్ ఈవినింగ్. గౌతమ్ ప్రసాద్ గారి బ్యాలెట్ మీద జరిగినాయి. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్యేస్ ఈవీఎంస్ రావు. అది రామరెడ్డి గారు వన్ సెకండ్ ఫ్లో మిస్ అవ్వదు. వన్ సెకండ్. శేషు సార్, నా ప్రశ్న ఏంటంటే, మోడీ పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ తెలంగాణలో ఎట్లా ఉండేదో పశ్చిమ బెంగాల్ తర్వాత కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అవునన్నా కదా? సరే, ఎన్నికలు ఇప్పుడు లేకపోయినా, ఆయన ఎన్నికల కోసం కాకపోయినా ఒక ప్రధానిగా రావడం ఆయన బాధ్యత, ఆయన ధర్మం, ఆయన రావడం తప్పేం కాదు. బట్ ఇంపాక్ట్ అనేది సంథింగ్ వెరీ డిఫరెంట్. బట్ ఇది నేనేం అడిగా గౌతమ్ ప్రసాద్ గారిని, ఇటు కేసీఆర్ బయటకు వచ్చారు, ఇక రావాల్సిందే మోడీ వచ్చి వెళ్ళారంటే ఇక పలు దఫాలుగా వస్తూ ఉంటారు. ఈ పోటీ ఎట్లా ఉండబోతుంది అన్న ప్రశ్నకు గౌతమ్ ప్రసాద్ గారు ఏమన్నారంటే, ఖచ్చితంగా కొట్లాడతాం, తెలంగాణలో అధికారంలోకి వస్తా ఉన్నటువంటి లైన్ వదిలేసి బీజేపీ హైజాక్ చేస్తోంది, బీజేపీ దొంగలు పడ్డారు దేశంలో. సో ఇండైరెక్ట్గా ఒక భయం ఉందా, బీజేపీ గెలుస్తుంది అన్నది బీఆర్ఎస్ పార్టీ కూడా ముందే కన్ఫర్మ్ అవుతుందా అన్నటువంటి ప్రశ్న కూడా నాకు గౌతమ్ ప్రసాద్ గారి మాటల్లో కనిపిస్తోంది. సరే, ఏదేమైనా కానీ దీనిపైన మీ వ్యూ ఏంటి? శ్రీకాంత్, ఇప్పుడు ఇది ఏ ఇయర్? 2026. ఎక్కడ కొట్టారు? వెస్ట్ బెంగాల్ కొట్టారు. మధ్యలో ఏమొస్తుంది? 2027 వస్తుంది. 27 తర్వాత ఏమొస్తుంది? 28 వస్తుంది. మనకి 28లో ఎలక్షన్స్ ఉన్నాయి. మధ్యలో 27 ఉంది కదా, 27లో పంజాబ్ ఎలక్షన్ ఉంది కదా, పంజాబ్ కొట్టాలి కదా. అంటే మధ్యప్రదేశ్ బీహార్ నుండి వెస్ట్ బెంగాల్ కి వచ్చింది, వెస్ట్ బెంగాల్ నుంచి పంజాబ్ కు వెళ్తది, పంజాబ్ నుండి తెలంగాణకు వస్తుంది అన్నట్టు. రూట్ మ్యాప్ అన్నట్టు, అది పకడ్బందీగా రూట్ మ్యాప్ వేసుకున్నటువంటి సందర్భం. మీరు చూడండి, అమిత్ షా ఒక మాట చెప్పారు, ఇందాక మీరు దాన్ని కోట్ చేశారు. ఏం చెప్పారంటే, అంగదేశం అంటే బీహార్, తర్వాత బంగదేశం అంటే వెస్ట్ బెంగాల్, కళింగ దేశం అంటే ఒరిస్సా. ఈ 3 రాష్ట్రాల్లో కొట్టేసామని చెప్పారు. ఈ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే తూర్పు భారతం మొత్తం వాళ్ళ కిందికి వచ్చేసింది. ఉత్తర భారతం వాళ్ళ కిందనే ఉంది, ఈశాన్య భారతం వాళ్ళ కిందనే ఉంది, పశ్చిమ భారతం వాళ్ళ కిందనే ఉంది. ఇప్పుడు బెంగాల్ విజయంతో తూర్పు భారతం కూడా వాళ్ళ కిందికే వెళ్ళిపోయింది. కాబట్టి ఇక మిగిలిన ఏంటంటే దక్షిణ భారతం మిగిలింది. ఆ దక్షిణ భారతంలోకి జొరబడాలనేటటువంటి ప్రయత్నం వాళ్ళది. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎంట్రీస్ వెతుక్కుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు మన తెలంగాణ, మన దక్షిణ భారతానికి సంబంధించినవే. పాండిచ్చేరి, కేరళ, తమిళనాడు. మొత్తం ఈ 3 రాష్ట్రాల్లో ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయో తెలుసా శ్రీకాంత్? 900. ఈ 3 రాష్ట్రాల్లో 404 అసెంబ్లీ స్థానాలు ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది కేవలం 8. 4 పాండిచ్చేరిలో గెలిచారు, 1 తమిళనాడులో గెలిచారు, 3 కేరళలో గెలిచారు. 404 శాసనసభ స్థానాలు ఉంటే గెలిచినటువంటివి 8 మాత్రమే. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక కొరుకుడుబడని విషయం ఏంటంటే, దేశం మొత్తం మా కిందికి వచ్చేసింది, ఒక్క దక్షిణాదిలో మాత్రం కొరుకుడు పడకుండా ఉంది అనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా పోయినసారి దక్షిణాది పైన దృష్టి పెట్టారు, ఈసారి కూడా దృష్టి పెడతారు. వాళ్ళకి బలంగా ఉన్నది కర్ణాటక తర్వాత వాళ్ళకి బలంగా ఉంది ఒక తెలంగాణలో మాత్రమే. ఎందుకంటే మీకు కర్ణాటకలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, మీకు తెలంగాణకు వచ్చేసరికి 8 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది కాబట్టి అక్కడ ఏమి ప్రయత్నాలు లేవు. ఈ 2 రాష్ట్రాల పైన ఖచ్చితంగా దృష్టి పెడతారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మొత్తము దక్షిణాదిలో 922 శాసనసభ స్థానాలు ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది కేవలం 90 శాసనసభ స్థానాలు మాత్రమే. కాబట్టి ఒక దక్షిణాది కొరుకుడుబడనటువంటి విధంగా ఉంది. కాబట్టి దక్షిణాదిలో వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం అది ఎప్పుడు చేస్తారు? తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను వాళ్ళు ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ గా మార్చుకుంటారు. దానికంటే ముందు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, 2027లో పంజాబ్లో ఎన్నికలు ఉన్నాయి, గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి, యూపీలో ఎన్నికలు ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు. పంజాబ్ ఇప్పుడే మొదలు పెట్టారు. ఎలా మొదలు పెట్టారు? రాఘవ్ చడ్డాతో పాటు పంజాబ్ లో ఉన్నటువంటి రాజ్యసభ 6 రాజ్యసభ ఎంపీలను చేర్చుకున్నారు. ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ హర్యానా చీఫ్ మినిస్టర్ నాయబ్ సింగ్ సైని ఏమన్నాడంటే, బెంగాల్ కంటే పంజాబ్ లో దారుణమైన పరిస్థితి మొదలు పెట్టారు. ఇక మొదలు పెట్టి పంజాబ్ భరతం పడతారు. అది ఈవీఎంలే హ్యాంకర్ చేస్తారా, సర్ తీసుకొస్తారా, లేకపోతే బూత్ కమిటీల ద్వారా చేస్తారా, ఏం చేస్తారా అనేది ఒక దండయాత్ర చేస్తారు.
పంజాబ్ని ఆగం పట్టించి పంజాబ్లో కూడా అధికారంలోకి వస్తారు. దీంట్లో సందేహం లేదు. ఎందుకంటే బెంగాల్ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి అంటే అంతకు మించి రాజకీయ వ్యూహాలను పొందితే తప్ప వీలు కాదనేటటువంటిది. ఎంత ఏ స్థాయిలో వాళ్ళు అక్కడ పొలిటికల్ గేమ్ చేశారు, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేశారు, పోల్ మేనేజ్మెంట్ చేశారు, బూత్ మేనేజ్మెంట్ చూస్తారంటే అద్భుతంగా ఉంది. అది మనం సరే దాంట్లో వ్యవస్థలను మేనేజ్ చేశారు అనేది పక్కన పెడితే, బట్ ఆ స్థాయిలో వీళ్ళు చేయలేకపోతున్నారు, ఎదుర్కోలేకపోతున్నారు అనేది బెంగాల్ ఎన్నిక నిరూపించింది మనకి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కూడా వాళ్ళ టార్గెట్ లో ఉంది. కారణం ఏంటి అని అంటే 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా వాళ్ళకు 35% ఓట్ బ్యాంక్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఇక్కడ పట్టు దొరకట్లేదు. ఆ పట్టు దొరకకపోవటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ని నిలబెట్టుకోలేకపోయారు. అది పంచాయతీ ఎన్నికల్లో పోయింది, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పోయింది, కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక కార్పొరేషన్ గెలిచినా అది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల మీద గెలిచింది. కాబట్టి తెలంగాణ ఈజ్ దన్ వన్ గ్రౌండ్ ఫర్ ది ఎక్స్పెరిమెంట్ టు ఎంటర్ ఇన్ టు ది సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో మీకు కర్ణాటక తర్వాత వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ అంతా మన దగ్గరే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ పెద్ద కింగులు ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో ఎక్స్పెరిమెంట్ కనపడింది, 0 ఒక్క ఎమ్మెల్యే. మీకు కేరళ చూసాము, అక్కడ 3కి ఎదిగారు, కానీ ఓట్ల బ్యాంక్ తగ్గిపోయింది. ఇక పాండిచ్చేరి ఎప్పుడు కూడా అలయన్స్ పార్ట్నర్ లో ఉండాల్సిందే. ఎక్కడ కేరళ ఓట్ బ్యాంక్ తగ్గలే. నన్ను అడుగునే చెప్తా కదా రామరెడ్డి, నన్ను అడుగునే చెప్తా కదా. కేరళలో మీకు వచ్చినటువంటి ఓట్లు 16.6% గతంలో వస్తే ఇప్పుడు ఎంత వచ్చిందన్న 11.4% వచ్చింది. సమాచారం పూర్తిగా తెచ్చుకో. కేరళలో కొత్తగా శాసనసభ స్థానాలు వచ్చాయి కానీ బట్ మీ ఓట్ బ్యాంక్ తగ్గింది అనేటటువంటి విషయాన్ని ఒప్పుకోవాలి. ఇది పాయింట్. ఇది ఏంటి అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీలో ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణని ఒక బ్యాటిల్ గ్రౌండ్ గా చూస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంతా వాడుకుంటారు. కానీ అంత ఈజీ కాదు. తెలంగాణ లాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ లో, తెలంగాణ లాంటి ఒక ఐడియాలజీ, ఒక లెఫ్ట్ ఓరియంటేషన్ ఐడియాలజీ ఉన్న స్టేట్ లో బట్ భారతీయ జనతా పార్టీకి డోర్స్ ఓపెన్ అవుతాయి అనే దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా వాళ్ళు రాజకీయంగా ఇక్కడ పెద్దగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది వాస్తవం. అయితే రెండోది ఏంటంటే తెలంగాణ ప్రజలని ఇప్పటికి కూడా బీజేపీ నమ్మించలేకపోతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది అనే నమ్మకాన్ని కలిగించలేకపోతుంది. ఎందుకు నమ్మకాన్ని కలిగించలేకపోతుంది అంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం చేసేటప్పుడు 2 రాష్ట్రాలకు విభజన చేసేటప్పుడు తప్పులు చేస్తే చేసి ఉండొచ్చుగాక. ఒకవేళ ఆ తప్పులను సరి చేస్తూ తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలను ఇచ్చేటటువంటి క్రమంలో ఈ 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెందింది కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, అసలు తెలంగాణ రాష్ట్ర విభజననే తప్పుపట్టినటువంటి సందర్భాలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. అది ప్రధానమంత్రి మోడీ కావచ్చు, లేకపోతే సూర్యతేజ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్ర విభజనని అభ్యంతరకరంగా ఉన్నాయి. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.